చిన్నారి ఛానల్కు స్వాగతం. పిల్లలు, మనం వేమన పద్యం జగతిక దీపం కార్యక్రమం ద్వారా వేమన శతకంలోని అనేక పద్యాలు వాటి భావాలు తెలుసుకుంటున్నాం కదా. మనం ఈ పద్యాలను తప్పక కంఠస్థ పట్టాలి. వేమన పద్యాల్లో ఉండే నీతులు సామాజిక నీతులు. ఇవి అన్ని రకాలుగా ఉపయోగపడేవి. అందుకనే వేమన పద్యాలను వాటి భావాన్ని చక్కగా తెలుసుకోండి. ఈరోజు ఒక పద్యం చూద్దాం. మరి చంపదలచు రాజు చనవగ్గలంబిచ్చు, జరుపనున్న పగర చెలిమిసేయు, గరవనున్న పాము నెరుకాచుకునియుండు, విశ్వధాభిరామ వినురవేమ. రాజు మనల్ని చంపదలుచుకున్నాడనుకోండి, వెంటనే ఆ పని చేయకుండా మనతో కాస్త స్నేహంగా ఉన్నట్లుగా చాలా చనువుగా ఉంటాడు. అంత మాత్రాన రాజు మనతో స్నేహం చేశాడు అనుకోకూడదు. అలాగే మనల్ని నాశనం చెయ్యాలనుకునేవారు కూడా మనతో బాగా స్నేహం నటిస్తారు. ఇటువంటి వారిని కనిపెట్టుకుని ఉండాలి. ఎలా అయితే పాము కరవబోయే ముందు బాగా కాచుకొని సైలెంట్గా ఎదురు చూస్తుందో, అలాగే ఇటువంటి వారు మనతో స్నేహంగా ఉంటూనే మనకు హాని చేయడానికి చూస్తుంటారు. అందుకే మనం ఇటువంటి వారితో స్నేహంగా ఉండేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎవరు మంచివారో, ఎవరు మనకు హాని చేయడానికి ప్రయత్నిస్తున్నారో గమనించుకుంటూ ఉండాలి. సరేనా పిల్లలు? ఈ పద్యాన్ని మరొక్కసారి చూద్దామా? చంపదలచు రాజు చనవగ్గలంబిచ్చు, జరుపనున్న పగర చెలిమిసేయు, గరవనున్న పాము నెరికాచుకునియుండు, విశ్వదాభిరామ వినురవేమ. పిల్లలు, మరో చక్కని వేమన పద్యంతో మళ్ళీ కలుద్దాం. బాయ్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం చిన్నారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.